హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించుకున్న వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా అధికమైన ఆలోచనలు మనం పొందుకొనును గాక, అధికమైన ఆలోచన శక్తి మనము పొందుకొనును గాక, అధికమైన బుద్ధి మనము పొందుకొనును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినప్పుడు ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానంలో సారం మనము అనుభవించను గాక. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు. ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని విజేతగానే చూడాలనుకుంటున్నాడు. ప్రతి విషయంలో మనకి విజయం దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన వాగ్దానం బట్టి అడుగుతామో, హల్లెలూయా, దేన్ని వాగ్దానం బట్టి అడుగుతామో ప్రతి విషయంలో దాన్ని మనం త్వరగా పొందుకుంటాము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన ఆలోచన బట్టి మనము ముందుకెళ్ళిపోతాం. మన ఆలోచన బట్టి మనం ముందుకెళ్ళడంలో అన్నిట్లో మనం విజయం పొందలేము. కానీ దేవుడి ఆలోచన బట్టి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, దేవుడి ఆలోచనలు బట్టి అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసిన ప్రార్థించిన ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ప్రతి పరిస్థితులు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎందుకని ప్రతి పరిస్థితులు దేవుడు విజయాన్ని ఇస్తాడంటే ఆయన అన్ని పరిస్థితులు జయించున్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రతి పరిస్థితిలో నువ్వు విజయం పొందుకొనును గాక, మంచి ఆలోచన శక్తి నువ్వు పొందుకొనును గాక, అధికమైన బుద్ధి మనకు అనుగ్రహించున్నాడండి. కాబట్టి ఏ సమయంలో మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒకవేళ నీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారా, ఈ సమయంలో నీ ప్రాజెక్ట్ వర్క్ ఎలా పూర్తి చేయాలి, లేకపోతే ఈ జాబ్లో నేను ఎలా ముందుకెళ్ళాలి, ఈ ఇంటర్వ్యూలో నేను ఎలా ఎదుర్కోవాలి, లేకపోతే నా కుటుంబ పరిస్థితిని ఎలా ముందుకు నెట్టుకు వెళ్ళాలి, ఈ లోన్ విషయంలో నేను ఎలా చేయాలి, ఏది చేస్తే ముందుకు వెళ్తానని ప్రతి విషయంలో నువ్వేం చేయాలి? వాగ్దానం మీద ఆధారపడి నీ కొరకు నాజరైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి నువ్వు ఎప్పుడైతే విశ్వసించున్నావో ఆ రోజు ఏమైపోయింది? ప్రతి వాగ్దానం వారసులుగా నువ్వు మారిపోయావు. కాబట్టి దేవా, ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం నేను వారసుని తండ్రి, నీ ఆలోచన బట్టి నేను ముందుకు వెళ్తాను తండ్రి. ఇది నా ఆలోచన కాదు దేవా, నీ ఆలోచన. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించాడు కాబట్టి ఇదిగో తండ్రి, నీ ఆలోచన బట్టి వెళ్తాను కానీ దీనిలో కూడా నాకు జయం కలుగును గాక అని ఎప్పుడైతే ప్రార్థించుకుని నువ్వు ముందుకు వెళ్తావో అది ఏ పరిస్థితి అయినా సరే నువ్వు నీది అయిపోయిన నీ జీవితం నాకు ఇక లేదని నువ్వు అనుకుంటున్నావా? లేదు. దేవుని మరలా నిన్ను తీసుకెళ్ళి ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా పరిస్థితి అయిపోయిందండి, నన్ను మొత్తం అప్పుల్లో మునిగిపోయాను అనుకుంటున్నావా? నిన్ను అనేక మందికి అప్పించేవాళ్ళకి దేవుడు నిన్ను లేకపోతున్నాడు. ఒకవేళ అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నావా, లేకపోతే నీకు ట్రీట్మెంట్ చేయించుకున్న డబ్బులు లేవా, లేకపోతే నీకు అనారోగ్యానికి ట్రీట్మెంట్ లేదన్న ఆలోచనలు ఉన్నావేమో. లేదు. ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వసించున్నావో, నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచున్నా నువ్వు విశ్వసించావో ఆ రోజు ఏమైందో చెప్పనా? మరణాన్ని కూడా జయించే శక్తిని మనము పొందుకున్నాము. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో, ఒకవేళ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు నీ యొక్క మరణం తొలగించబడును గాక. ఎందుకంటే యేసు ద్వారా నీకేమొచ్చింది? నిత్య జీవానికి అర్హుడుగా నువ్వు మారిపోయావు. దేవుడు ఏమన్నాడు? అడుగుడే నీకు ఇవ్వను అన్నాడు కదా. దేవా, ఈ అనారోగ్యంలో నేను ఉండడానికి వీలు లేదు, ఈ బలహీనతలో నేను ఉండడానికి వీలు లేదు. ఈ వాగ్దానం ద్వారా ఈ బలహీనతలో నేను బయటకు వచ్చింది కాక నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి నువ్వు బయటకు వస్తావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, లోకం నిన్ను వదిలేసి ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఒకవేళ నీ పైన యజమాని నిన్ను మోసం చేసి ఉండదు, ఏదైనా సరే దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతావో మరలా నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. నిన్ను ఎవరైతే తృణీకరించారో వారిపైన అధికారిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనకు కావాల్సిన సమస్తాన్ని అడుగుదాము, సమస్త విషయాల్లో మనం విజయము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. వీడియో చూస్తున్నాం తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి అధికమైన ఆలోచన శక్తి పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి, అధికమైన జ్ఞానం కలుగునుగా కానీ ప్రవచిస్తుంది. ఏ సమయంలో తండ్రి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి తండ్రి, ఏ పనులు ఎలా విజయం పొందాలి తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి ఆ జ్ఞానం పొందుకుందండి, ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడై నడిపించిన తండ్రి. ఇదిగో దేవ, ఎవరైతే బలహీనత కూడా తండ్రి ఈ వీడియోలో ఏకీపిస్తున్నారు తండ్రి, ప్రతి బలహీనత తండ్రి బలంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది. ఏసు పొందిన గాయలో స్వస్థనం తండ్రి, ప్రతి ఒక్కరికి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, ఇదిగో తండ్రి ఎండిన ఎముకల్లో జీవం కలగజేసిన దేవా, ప్రతి బలహీనమైన శరీరం తండ్రి బలం పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తాం దేవా. ఇదిగో తండ్రి, కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.